వీరి కోపము వేండ్రమైనదండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కోపంలో 2 రకాలు ఉన్నాయన్న. ఒక కోపం నీతి, పాపం లేని కోపం, తప్పు చేసినప్పుడు ఖండించే కోపం. పిల్లలు కుటుంబంలో తప్పు జరుగుతున్నప్పుడు కోప్పడాలి. కోపపడపోతే అది వాక్యానుసారం కాదు. కోప్పడాలి, వదిలేయకూడదు, కోప్పడాలి. కానీ కోపంలో వాళ్ళకి హానికి జరిగేటట్లు నువ్వు కొట్టకూడదు, వాళ్ళకి నష్టం కలగనివ్వకూడదు, జాగ్రత్త వహించాలి. ఇక రెండోది నిష్కారణమైన కోపం. అసలు తప్పు లేకుండా కోపడితే మాత్రం దేవుడు దాన్ని క్షమించడు. అది నరహత్యతో సమానం. తప్పు లేదు, పొరపాటు లేదు, వాడి మీద కోపడకూడదు. ఎట్లుండదండి మన ఎవరు? ఈ ఒక మాటేనండి. భర్త నీ మీద ఇసుగుపడ్డాడు, నువ్వు స్ట్రైట్గా వెళ్ళి కొడుకు మీదో, కూతురు మీదో, మీ ముసలం మీదో, మీ నాన్న మీదో ఇరుసుపడిపోతున్నావు. ఇదే నిష్కారణ కోపం అంటే. ఈ బరువంతా తీసుకెళ్ళి నెత్తిమీ పెట్టేస్తారు. చేయట్లేదు, మీరు అబద్ధం అనుకోండి. మీ ఆయన నీ మీద కోపడి ఆడేం చేశాడు? మీ ముసలిది ఏం చేసింది? మీ అమ్మ ఏం చేసింది? ఈ కోపంలో తప్పు. భర్త భార్యను తిడితే ఈడేళ్ళి పిల్లల మీద చూపెడతాడు. భార్య భర్తను తిడితే ఈ తండ్రి వెళ్ళి కుటుంబం మీద ఇంకొకరి మీద చూపెడతాడు. ఇది చూడు, ఎప్పుడైనా చూడండి, ఇంట్లో ఘర్షణ పనులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? 12వ తోటకి వెళ్ళి 12వ వాళ్ళ మీద తీసుకుపడతాడు. ఈడు వెళ్ళి వీడు ఎందుకు కోపడ్డాడు అర్థమై సావదు అక్కడ ఉన్న వాళ్ళకి. మీరు ఎప్పుడైనా చూడండి, బాగా ఆలోచించండి, లోతుగా ఆలోచించండి. నీ మీద ఒకడు కోపడితే ఈ కోపం మరి ఇంకో చోట పని చేద్ది. ఒకసారి దీర్ఘంగా ఆలోచించండి, ఎన్నిసార్లు జరిగిందో. తినలేదా? నేను మిమ్మల్ని తిట్టేసి ఎక్కడెక్కడ ఇది హృదయంలో మోసుకొని వెళ్తారు. ఎక్కడ వదిలేయాలని చూస్తారు మీరు. ఎక్కడో వదిలేయాలనుకున్న చోట వదిలేస్తారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఎట్టుకెట్టి రెచ్చిపోయాడు అనేది అర్థమై సావదు. ఇది మనుషుల లక్షణం. ఇది ఎలాంటిదంటే తెలుసా? నరహత్యతో సమానం. నా మీద కోపం అంటే నా మీద చూపించాలి. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద చూపెడితేట ఇది మర్డర్ చేసిన దాంతో సమానం అన్నాడు యేసయ్య మత్తయి సువార్తలో. నరహత్యతో సమానం. ఈ సిమియోను లేవీల కోపం కూడా అలాంటిదే. సహించుకోలేకపోయాడు దేవుడు. వారు పాపం చేతిలో కలిసి పనిచేసిన, కుట్ర చేతిలో, పాపం చేతిలో కలిసిన సహోదరులు. నువ్వెవడితో అలాగా సహోదరత్వం చేయొద్దని చెప్తున్నా. అన్యాయం, అక్రమం చేసేవాడితో నువ్వు కలవద్దు. సంఘాన్ని కీడు చేసేవాడితో కలవద్దు. ఇతరులకు హాని చేసేవాడితో నువ్వు కలవద్దు. ఆడ ఆలోచనలో చేరొద్దు, అసలు చేరొద్దు. వారు సహోదరులు. 2, వారి ఆయుధములు మేలు చేసేవి కావు, హానికరమైనవి. 3, వారు స్వేచ్ఛాపరులు, నాయకత్వానికి లోబడరు. 4, వారి కోపం నాశనం చేస్తుంది. మంచిది కదా వాళ్ళ కోపం. ఈ 4 కూర్చుంటారు, వారితో నువ్వు, వారి ఆలోచనలో నువ్వు చేరవద్దు. వారి సంఘముతో నీవు, ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉన్నా నువ్వు వాడితో కలవద్దు, వాడితో చేరొద్దు. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒకవేళ అలా చేరితే జరిగే నష్టం ఏంటంటే, ఆఖరి వచనం చదవండి, ముగించుకుంది. 7వ వచనం. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపించబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఈ స్వేచ్ఛాపరులను, పాపం చేయటానికి, కుట్ర చేయటానికి, నాశనం చేయటానికి ఏకీభవించే వారిని, ఇతరులకు హాని చేసే నాలుకను ఆయుధంగా వాడేవారిని, స్వేచ్ఛాపరులను, నాయకత్వానికి లోబడిన వారిని, కోపం, నరహత్య లాంటి పాపం చేసి కోప్పడే వారిని దేవుడు అంటాడు, వారిని నేను విభజిస్తా, వారిని నేను చెదరకొడతా, అవి శపించబడతాయి అన్నాడు. ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉన్నా వారు శపించబడతారు.
వారు విభజించబడతారు, వారిని దేవుడు చెదరగొడతాడు. జాగ్రత్త, ఈ నాలుగుట్లు ఏదైనా ఉందేమో చూసుకో. నువ్వు స్వేచ్ఛాపరుడివేమో, నాయకత్వం అంటే నీకు ఎట్టదేమో, ఒకవేళ నీ కోపం నిష్కారణమైన ఇతరుల మీద కోపం ఎక్కడెక్కడో చూపెట్టే వ్యక్తివేమో, ఈ లక్షణాలు నీలో ఉండకూడదని ప్రభు పెట్టి మనవి చేస్తూ, ఈ లక్షణాలు ఉంటే అట్టి వారితో మనం కలుసుకోకూడదు, అట్టి వారి ఆలోచనలో మనం చేరకూడదు, అట్టి వారున్న సంఘములో మనం కలుసుకోకూడదు. నువ్వెవరితో కలుస్తున్నావో వాడిని సహోదరుడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ మాటలు మీరు దేవుళ్ళు తీసుకోండి. ఈ లక్షణాలు మీలో ఉంటే ఈరోజు సరి చేసుకోండి. మనం ప్రభు బలికి వెళ్తున్నాం. నువ్వెవడితో, ఎవడు నీ సహోదరుడు, ఎవడు నీ సహోదరుడు, నీ హృదయంలోకి తీసుకొని ఆలోచించు. పాపం చేయటానికి, పాపం చేసేవాడు, కుట్ర చేసేవాడు నీ సహోదరుడి, తిన్నవాడికి సహోదరుడు. జాగ్రత్త, అట్లాంటి వారితో చేరొద్దని ప్రభు చెప్తున్నాడు. చేరితే నిన్ను దేవుడు చెదరగొడతాడు, విభజిస్తాడు. ఈ స్థితి మనకు రాకుండా ఉండాలంటే, ప్రభు ఆత్మ మనతో కలిసి పనిచేయాలంటే, ఈ సిమియోను లేవీలో ఉన్న లక్షణాలు మనలో ఉండకుండా దేవుడు వేళ్లతో సైతము వెల్లగించునుగాక. ఈ సిమియోను లేవీ లక్షణాలు మనలో ఉంటే దేవుడు వాటిని నశింపచేయునుగాక. దేవునికి ఇష్టమైన తత్వాన్ని, నాయకత్వమునకు లోబడే మనస్తత్వాన్ని, స్వేచ్ఛాపరత్వం మనలోని తొలగించి నాయకత్వానికి లోబడే మనస్తత్వం దయచేయునుగాక. పాపము చేయవారితో, కుట్ర చేయవారితో మనం కలిసి ఉండకుండా వారికి సహోదరులు కాకుండా కాపాడుకుందముగాక. కృప కలుగునుగా, కృప కలుగునుగాక.